కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు ప్రభు యందు మనము నమ్మిక ఉంచి ఆ విశ్వాసంతో మనం సంతోషంగా సాగిపోతున్నాం. ఇలా జరుగుతున్నప్పుడు కొన్ని పర్యాయములు ఇతరులు మన వైపు చూస్తూ, ఏమయ్యా నువ్వు నమ్ముతున్నావు, అన్నీ బాగానే ఉన్నవి, ఈ నమ్ముతున్నవి నిజంగా జరుగుతావా, మీరు అనుకున్నవి నిజంగా జరుగుతున్నవా అని మనం ప్రశ్నించినప్పుడు మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఇతరులకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనగా మనము నిరీక్షణతో ప్రభు వైపు చూస్తున్నాము. మన గురి ప్రభువు ఎక్కడికి నడిపిస్తున్నాడో అక్కడికి వెళ్ళడం. ఈ శ్రమలు అనేటువంటి అనుభవం ద్వారా మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని పర్యాయములు మనం అనుకోవచ్చు, సరే నేను ఇవన్నీ నమ్ముతున్నాను, మరి ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరుస్తుందేమో. ఎలాగ నిరీక్షణ సిగ్గుపరుస్తుందని, ఒకవేళ నేను దేని కొరకైతే ప్రార్థన చేస్తూ నమ్ముతూ ముందుకు సాగిపోతున్నానో అది జరగకపోతే ఎలా, ఒకవేళ దేవుడు నాపై దయ చూపకపోతే ఎలా, నేను అనుకున్నవన్నీ జరుగుతావా లేదా, అవి ఎలాగా అని సిగ్గుపడుతుంటే వాక్యం ఏం చెప్తుంటే ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ చిన్న చిన్న కష్టాల గురించి బాధపడబాకండి, మీ మనసులో నుండి అనుమానాల గురించి ఎక్కువ తలంచబాకండి, ఇతరులు మీపై చెబుతున్న మాటల గురించి మీరేమనుకోబాకండి. మీరు ఏమి చేయాలంటే మీ హృదయంలో చూసుకోండి. ఎందుకంటే మీ హృదయంలో దేవుని కృప కుమ్మరించబడి ఉన్నది. చూడండి, మనం కృపలోకి పిలువబడ్డాము, కృపలో నిలిచి ఉన్నాము. మరి ఈ కృప మన హృదయాల్లో ఉంది. దేవుడు మనల్ని తన యొద్దకు పిలిచినప్పుడు ఆయన మన హృదయాల్లోకి ప్రవేశిస్తాడు. అందుకే దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉందండి, మీరు దేవునికి ఆలయములై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో ఉన్నదనియు మీరు ఎరుగరా అని పరిశుద్ధుడైన పౌలు అంటాడు. కాబట్టి మనం దేవునికి ఆలయము, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. అనగా ఈ సిగ్గుపడవలసిన అవసరం లేదనే మాటకి మనం ఏమనుకోవాలంటే అనుమానపడవలసిన అవసరం లేదు. కేవలం సిగ్గుపడడం కాదు, అనుమానపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే అనుమానాల్లో ఉన్నప్పుడు మనం దేవుని కృపలో నిలవడం లేదు. అనుమానాలు ఎప్పుడు కూడా నిజంగా దేవుడు చేస్తాడా అని. మొట్టమొదటి అనుమానం వచ్చింది ఎక్కడయా అంటే ఆది కాండములో. అక్కడ మన మొట్టమొదటి తల్లి అక్కడ నిలబడి చెట్టు వైపు చూస్తున్నప్పుడు హవ్వతో అంటాడు సైతాను, దేవుడు ఇట్లా అన్నాడా అని ఒక ప్రశ్న వేస్తాడు అన్నమాట. ఆ అనుమానం రాగానే ఆ మొట్టమొదటి తల్లి చిన్నగా పాపం వైపు వెళ్ళిపోయింది, ఆజ్ఞని అతిక్రమిస్తుంది. కొన్నిసార్లు అనుమానం మనలో ప్రవేశించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం తలంచము, దేవుని యొక్క ప్రేమ గురించి మనం తలంచము. ఎప్పుడైతే అనుమానం వస్తుందో అనుమానం మనల్ని దుఃఖంలోకి నడిపిస్తుంది. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ఆయన ఆత్మను కృమ్మరించబడి ఉన్నాడు. ఎందుకండి అంటే ఇక్కడ ఇలా చెప్తాడు జవాబు, ఏలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. మన అందరి కొరకు కూడా క్రీస్తు తన్ను తానే త్యాగంగా చేసుకున్నాడు. ఏ పాపము లేని దేవుడు శ్రమలు పొందాడు. ఆయన శ్రమల ద్వారా మనకు విమోచన కలిగింది. కాబట్టి ఈ కష్టములో దుఃఖములో ఉన్న మీరు క్రీస్తు వైపు చూచి సంతోషముగా విశ్వాసంతో ఆయన అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు తీసుకొని ప్రభు కృపలో సాగిపోండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య ప్రేమ ఆశీర్వాదము మీతో ఉండి మీ శ్రమలన్నిటిలో నుండి మీకు విమోచన అనుగ్రహించును గాక.